నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆ సినిమా ఏంటంటే రేఖా మురళీ కంబైన్స్ శ్రీ 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 మర్యాద రామన్న. 1967 జూన్ 2వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. మీకు తెలిసిందే కదా, రేఖా మురళి అంటే పద్మనాభం గారి సొంత బ్యానర్ అది. పద్మనాభం గారు వారి సోదరులు బి పురుషోత్తం గారు ఇద్దరు కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తే ఈ సినిమాకి కె హేమాంబర్ ధరరావు గారని వారికి రేఖా మురళి కంబైన్స్ వారికి అచ్చొచ్చిన అంటే బాగా కలిసి వచ్చిన డైరెక్టరు ఆయన్ని పెట్టుకున్నారు. ఇక కథ, మాటలు, పాటలు వీటూరు గారితో రాయించారు. సో అంత మంచి ఇది సెటప్ కుదిరిన తర్వాత మరి ఇక నేపథ్య గానం ఎవరు చేస్తారు, లేకపోతే సంగీతం ఎవరు సమకూరుస్తారు అని అనుకుంటే ఎస్పి కోదండపాణి గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అప్పట్లో ఆయనకి మెలోడీ బ్రహ్మ అని మంచి పేరు ఉండేది. సో ఆయన తీసుకున్న తర్వాత ఇంకెవరు పాడాలి, పద్మనాభం గారు హీరోగా చేస్తున్నారు ఈ సినిమాలో, అందువల్ల ఎవరిని పాడాలనుకున్నప్పుడు అందరు రకరకాల వాళ్ళు పేర్లు అనుకున్నారు. మొత్తానికి వారిలో టిఎం సౌందరరాజన్ తమిళ్లో హై పిచ్ సాంగ్స్ అంటే ఇంకా ఆయన పాడాల్సిందే. అప్పట్లో మనకి ఘంటసాల గారు ఎలాగో టిఎం సౌందరరాజన్ గారు అక్కడ తమిళనాట అంత గొప్ప గాయకులు, ఆయనతో పాడించాలనుకున్నారు. అలాగే పిబి శ్రీనివాస్ గారు, జేసుదాస్ గారు, కళ్యాణు రఘురామయ్య గారు, పి సుశీలమ్మ, అలాగే పిబి శ్రీనివాసు, పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా పాడారు. కానీ ఇంకొక ఆణిముత్యంతో కూడా ఈ సినిమాలో పాట పాడించారు. ఆయన ఎవరో కాదు, అప్పట్లో బాలుడిగా ఉన్న ఆ తర్వాత కాలంలో మహాగాయకుడిగా మారిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు మొట్టమొదటిసారి పాడిన పాట ఈ సినిమాలోదే. అది కూడా పద్మనాభం గారికి దక్కింది ఆ అవకాశం. సో పాటల రచయితలు, అదే మాటల రచయితలు, పాటల రచయితలు అందరూ అయిపోయారు. నేపథ్య గానం కూడా అయిపోయింది. ఇక ప్రధాన తారాగణం ఎవరు అనుకున్నప్పుడు పద్మనాభం గారి హీరోగా నటించాలని అనుకున్నారు. ఇది ఒక జానపద జోనర్ సినిమా, కాకపోతే సామాజిక పరిస్థితులకు ప్రతిబింబించేలాగానే కథాంశం ఉంటుంది. ఆ కథను ఆ విధంగా తయారు చేసుకున్నారు. వీటూరు గారితో పద్మనాభం గారికి ఉన్న పరిచయం ఏంటంటే, వారు నాటకాల రోజుల నుంచి ఈ రేఖా మురళి కంబైన్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని నాటకాలు ఆడుతూ ఉన్నప్పుడు వీటూరు గారే నాటకాలు వాళ్ళకి రాస్తూ ఉండేవారు. సో అదే పరిచయాన్ని ఇక్కడ సినిమాలో కూడా ఆయన కొనసాగించారు. సో ఇక పద్మనాభం గారు, వారికి జంటగా గీతాంజలి గారు, అలాగే ముక్కమ్మల, రాజనాల, ప్రభాకర్ రెడ్డి, రాజుబాబు, అలాగే పెరుమాళ్ళు, పొట్టి ప్రసాదు, బాలకృష్ణ అంటే అంజయ్య. అప్పుడు అంజిగాడు అనేవాళ్ళు కదా, ఎందుకంటే అక్కడ అన్ని కొద్ది చేష్టలు చేస్తాడని ఆయన అంజిగాడు అనేవాళ్ళట. వాళ్ళు చేశారు. ఇక మన పద్మనాభం గారికి ఉన్న ఒకనొక అభిరుచి ఏంటంటే అతిథి నటులను కూడా మంచి మంచి వాళ్ళని తీసుకుంటారు అలా కనిపించుకోవడానికి. ఒక పాటలో, కేవలం ఒక పాటలో ఉండటం కోసం ఆయన కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అప్పట్లో అందగాడిగా పేరు పొందిన హరనాథ్ గారు, అంతయ్య అందగాడిగా 6 అడుగులు ఎత్తుండే రామకృష్ణ గారు, రాజశ్రీ గారు, సత్యనారాయణ గారు, మిక్కిలినేని గారు, వీళ్ళందరినీ అతిథి ఆర్టిస్టులుగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ సినిమా మొదలైంది. సో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో నేను పంచుకోవడానికి ఇప్పుడు సిద్ధం కాబోతున్నాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, దేవత, పొట్టి ప్లీడర్ వంటి సినిమాలు తీసిన ఉత్సాహంతో ఈ 2 సినిమాలు అత్యంత గొప్పగా ఆడాయి. దేవత అంటే మీకు గుర్తునే ఉంటుందిగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మహాగాయకుడు ఘంటసాల గారు పాడిన ఆ పాట ఉన్నది దేవత సినిమాలోనే. సో మంచి మంచి పాటలతో ఆ సినిమా సూపర్ క్లిక్ అయింది. అలాగే పొట్టి ప్లేడర్ కూడా హాస్యము, సంభాషణలతో ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ 2 ఆ సినిమాల సక్సెస్ని సంతోషంలో ఇప్పుడు 3వ సినిమా ఈ శ్రీ 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 మర్యాద రామన్న తీయాలని అని అనుకున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సినిమాకు అన్నిటికంటే ప్రముఖమైన విశేషం ఏంటంటే, అప్పట్లో చిన్న గాయకుడు కానీ తన ప్రస్థానాన్ని ప్రారంభించిన
బాలసుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత కాలంలో వెండితెరను పరిపాలించేశారు. అది తెలిసింది కదా. ఆయన మొట్టమొదటిసారి గొంతు సవరించుకున్న సినిమాగా శ్రీ మర్యాద రామన్న నిలిచిపోతుంది. అప్పటిదాకా హాస్య పాత్రలు వేస్తున్న పద్మనాభం గారు ఒకేసారి ఒక రాజు రోల్లో ఉదాత్తమైన పాత్ర, అందులో మెసేజ్ ఓరియంటెడ్ సందేశాత్మక సినిమా, ఒక సామాజిక స్పృహతో ఉన్న సినిమా తీయబోతున్నారని తెలిసినప్పుడు సినిమా పరిశ్రమ అంతా అదోలా చూసింది. ఏంటి ఈ కామెడీ క్యారెక్టర్లు వేసుకునేవాడు ఈ పాత్ర ఏంటి, పైగా జానపదం అంటున్నాడు, జానపదంలో సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నారట. కానీ ఈ అనుమానాలని, అపోహల్ని పటాపంచలు చేస్తూ ఈ శ్రీ మర్యాద రామన్న అఖండ విజయం సాధించి భారీత ఎత్తున వసూళ్లు కూడా సంపాదించి పెట్టింది. సో అది ఒకానొక విశేషంగా అప్పుడు చెప్పుకుంటాను. మనం ఇందాక చెప్పుకున్నట్టు గెస్ట్ ఆర్టిస్టులను తీసుకురావడం అనేది ఈయనకి చాలా అలవాటు కదా పద్మనాభం గారికి. ఈ సినిమాలో కేవలం ఒక పాట కోసమే శోభన్ బాబు, కృష్ణ గారు, హర్నాథ్ గారు, రామకృష్ణ గారు, వీళ్ళంతా, రాజేశ్వరి గారు కోర్స్, వీళ్ళంతా అతిథులుగా ఉండి అదే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత కాలంలో ఎస్పిబి గారు పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అవ్వడానికి ఇదే నాంది. సో అది కూడా గెస్ట్ పాత్రలుగా వేసిన వాళ్ళకి పాడారు. అయినా ఈ సినిమా ఆ పాటలో శోభన్ బాబు, కృష్ణ, హర్నాథ్ గారు, రామకృష్ణ గారు వీళ్ళందరూ చేశారు అనుకున్నాం కదా. శోభన్ బాబు గారికి మన ఎస్పిబి గారు పాడారు. కృష్ణ గారికి ఎవరు పాడారో తెలుసా? ఆ పాటలో పాడింది కళ్యాణ రఘురామయ్య గారని నాటకాలు వేసే ఆయన అనమాట, ఆయన పాడారు. అలాగే హర్నాథ్ గారికి పివి శ్రీనివాస్ గారు, ఇలాగ ఒక్కొక్క గాత్రంతో ఆ సినిమాలో పాడించి ఒక ప్రయోగంగా దాన్ని ఆయన చేశారు. ఇక ఈ సినిమా మొత్తంలో ఒక చోట ఎస్పి కోదండపాణి గారు కూడా కనిపిస్తారు. అప్పట్లో అదొక సెంటిమెంట్గాను ఆనవాయితీగాను వస్తూ ఉండేది. మాటల రచయితల్ని అక్కడక్కడ చూపించటము, లేకపోతే గాయకులను అయితే చూపించటం ఎక్కువ జరిగేది. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర మహత్యంలో ఘంటసాల గారి స్వయంగా శేషశైలవాస శ్రీ వెంకటేశ, ఆ పాట మీకు గుర్తుండే ఉంటుంది కదా, మంచి భక్తి రస గీతం. ఆ పాట పాడుతున్న ఆర్టిస్టే ఘంటసాల గారు. సో ఘంటసాల గారిని అప్పుడు చూపించారు. దీంట్లో కూడా ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఎస్పి కోదండపాణి గారు చాలా బిడియస్తుడట, అసలు కెమెరా ముందు రావడానికి ఇష్టపడని వ్యక్తి. కాకపోతే వారికి మన పద్మనాభం గారితో ఎస్పిబి గారికి ఉన్న సత్సంబంధాల వల్ల ఇక మొహమాటం కొద్దీ ఆయన ఒప్పుకున్నారట. అలా వచ్చేలా పోతారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే ఆ ట్రెండ్ అప్పటి నుంచే మొదలయ్యింది అని చెప్పడం కోసం మాత్రం చెప్పాం. ఈ సినిమా మొత్తం శ్రీ మర్యాద రామన్న సినిమా మొత్తం గోల్డెన్ స్టూడియోలో జరిగింది. అలాగే వాహినిలో కూడా కొంత చేశారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొంత పాటను మాత్రం అవుట్డోర్లో తీశారు. అవుట్డోర్కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఇది జానపద సినిమా కనుక అడవి, జంతువులు వేటాడటం అదంతా ఉంటుంది కదా, అందువల్ల అక్కడికి వెళ్ళారు. కాకుంటే అక్కడ పెద్ద పులితో ఒక ఫైట్ చేయాలని అనుకున్నారు. అంటే టైగర్ ఫైట్ చేయాలనుకుంటే స్టూడియో నుంచి పులిని తీసుకెళ్తారు, నో ప్రాబ్లం. అప్పట్లో సినిమాల కోసం ట్రైనింగ్ ఇచ్చిన పులులు, ఏనుగులు, కోతులు, పాములు కూడా ఉండేవి అప్పట్లో చాలా సినిమాలు. మనం భవిష్యత్తులో కూడా వాటి గురించి కూడా మాట్లాడతాం. ఆ పులిని తీసుకెళ్ళినప్పుడు వాస్తవమైన పులులు, నిజమైన పులులు కనుక వస్తే పరిస్థితి ఏంటి అని భయపడిపోయి, వదిలే బాబు ఇలాంటి ప్రయోగాలు వదిలే, మనం స్టూడియోలో చేద్దామని చెప్పి స్టూడియోలో ఆ ఒరిజినల్ పులిని ఫైట్ సీన్లో, పోరాటంలో వాడినప్పుడు మరి అది కూరలు చాసి లేకపోతే గోళ్ళతో రక్కి చంపేస్తుంది కదా, అందువల్ల ఏం చేశారంటే దవడలంటే నోటిని కుట్టేశారు. ఆ పళ్ళు బయటికి కనపడకుండా, లేకపోతే అది దాడి చేయకుండా కుట్టేశారు. అది ఒక విధంగా అయితే హింస కిందే లెక్క. ఇప్పుడైతేనా అలాంటి సన్నివేశం కనుక ఒకవేళ సినిమాలో ఉండుంటే, ఈ ఉంటారు బ్లూ క్రాస్ సొసైటీ వీళ్ళందరూ జంతు సంరక్షణ కేంద్రాలు ఉంటే, మొన్న మధ్య రేణుదేశాయ్ గారు కూడా కుక్కల గురించి చాలా ఎక్కువ మాట్లాడారు కదా. అలాగే అమల గారు కూడా గతంలో జంతువుల గురించి, వారి భర్త గారు తీసిన సినిమాలో చేసిన సన్నివేశాల గురించి కూడా ఆవిడ అప్పట్లో అబ్జర్వ్ చేశారు. సో అంతగా ఉండేది. కానీ ఆ రోజుల్లో అయితే అలాంటిదేం లేదు. ఎందువల్లనంటే వాళ్ళు ఒకవేళ
ఆ సినిమాలో ఆ జంతువుల్ని నటింపజేసినా కూడా చాలా వాటిని ప్రేమగా సంరక్షించుకుంటూ చేసేవాళ్ళు. అందువల్ల ఎవరు ఏమనేవాళ్ళు కాదు. పద్మనాభం గారు దీనికంటే ముందు 'పొట్టి ప్లేడర్' అనే ఒక సినిమా తీశారు కదా! ఆ 'పొట్టి ప్లేడర్‌లో' హీరోయిన్ ఎవరు అనుకున్నారు? ఆ తర్వాత కాలంలో కళాభినేత్రిగా రాణించిన వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు, పద్మనాభం గారు. చంద్రమోహన్ గారితో కూడా ఆ తర్వాత కాలంలో చేశారు. ఇంకా ఆ తర్వాత వాణిశ్రీ గారు ఎలా విజృంభించారో మనకు తెలిసిందే. సో, ఆ సినిమాకి హేమాంబర్ గారే డైరెక్ట్ చేశారు. కానీ సూపర్ హిట్ అయింది. అదే సెంటిమెంట్ ఇప్పుడు మన హేమాంబర్ గారిని మళ్ళీ దర్శకుడిగా తీసుకోవడానికి ఏంటంటే ఆ పొట్టి ప్లేడర్ని సూపర్ సక్సెస్ చేశారు కనుక వారినే మళ్ళీ ఈ సినిమాకి డైరెక్టర్గా తీసుకున్నారు. కొంతమందికి సినిమాల్లో ముఖ్యంగా సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మన కళా తపస్వి విశ్వనాథ్ గారు అనుకోండి. అతను ఎస్‌తో అంటే సాతో ప్రారంభమయ్యే సినిమాలన్నీ శంకరాభరణము, స్వాతి ముత్యము, స్వయం కృషి అన్నీ అంటే ఎస్ అనేది పాజిటివ్ అంటే సానుకూలత, నో అనేది ప్రతికూలత. అందువల్ల ఆ సాని ఎక్కువ ఆయన వాడారని ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నాకు గుర్తు. అలాగే సినిమా పరిశ్రమలో కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పలానా డైరెక్టర్ చేస్తే సినిమా బాగా ఆడుతుంది, పలానా టెక్నీషియన్ ఉంటే సినిమా బాగా ఆడుతుంది అని అలాగే అందుకే హేమాంబర్ గారిని మళ్ళీ ఆయన డైరెక్టర్గా ఎంపిక చేసుకున్నారు. కథ జోలికి నేను వెళ్ళను కానీ ఒక కీలకమైన ఒక థ్రెడ్ మాత్రం చెప్పక తప్పరు. ఒక సామాన్యుడు రాజుగారి దర్బారులోకి వెళ్ళి అక్కడ రాజుగారు ఒక చిక్కు ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతుంటే ఆ చిక్కు ప్రశ్నకి ఆయన పరిష్కరించి చేయగలుగుతాడు ఒక సామాన్యుడు. ఆ సామాన్యుడే పద్మనాభం క్యారెక్టర్. సో చేయగానే రాజుగారు అడుగుతారు, ఏం కావాలి నీకు అడిగితే, ఏది లేదు మహారాజా, ఇప్పుడు నేను ఈ సమస్యను చాలా చాకచక్యంగా పరిష్కరించగలిగాను కదా, నాకే అధికారం ఇస్తే నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలందా నాకు, అందుకని ఒక 3 మాసాల పాటు మీ రాజసింహాసనాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. ఈ థీమ్ గుర్తుందా మీకు? ఇదే థీమ్తో ఆ తర్వాత తమిళ్లో మన శంకర్ గారు ఒకే ఒక్కడని సినిమా తీశాడు అర్జున్తో. ఈ అర్జున్తో చేసిన సినిమాకి ఈ శ్రీ 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 మర్యాద రామన్న కథాంశమే ప్రేరణ. అది చాలామందికి తెలియదు. బట్ దాన్ని ఆ విధంగా ఆయన చేశారు. ఇంకొక వేరే ఆయన నా గురించి ఆ సినిమా తీశారని చెప్పుకుంటారు కానీ బట్ అది వాస్తవం కాదు. ఇది కరెక్ట్ అయిన వాస్తవం. సో ఈ సినిమాని రాజకీయ నాయకులు కూడా ఎక్కువ మంది చూశారట. ఎందుకంటే మొత్తం రాజ్యము ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకు రాజు మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, సో ప్రజా సమస్యలకు రాజు ఎలా స్పందించాలి, ఇలాంటి అంశాలన్నీ జానపదంలో తీసినా కూడా అవే ప్రేరణగా ఈ సినిమా తీశారు. అందుకని కాసు బ్రహ్మానందరెడ్డి గారు, మన జలగం వెంగళరావు గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ సినిమా చూశారట. కాసు బ్రహ్మానందరెడ్డి గారు అయితే ప్రతి పొలిటీషియన్ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే మనకి పాలన ఎలా చేయాలనేది ఆ సినిమాలో చాలా బాగా చూపించారని ఆ సినిమాని ప్రోత్సహించారంట. అంటే ప్రమోషన్ అంటారు కదా, ప్రమోట్ చేశారంట. సో ఆ సినిమా ఎంత బాగుంటే రాజకీయ నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ప్రశంసిస్తారో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కేవలం హాస్య పాత్రలు వేసి మెప్పించగలిగిన ఈయన పద్మనాభం గారు దీంట్లో కొంత విషాద ఛాయలు, కొంత అదే మారువేషాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ పార్శ్వాలన్నిటినీ అన్ని షేడ్స్ పండించగలరా అని చెప్పి తర్జన అయినాయంట. అప్పట్లో కూడా బయర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇదేంటి పద్మనాభం గారు సీరియస్గా క్యారెక్టర్ అయిపోతున్నారు, ఆ సీరియస్నెస్ బెడిసి కొట్టేసి సినిమా ఆడుతుందో లేదో అని చెప్పి అందరూ అనుకుంటున్న దశలో ఆయన నట విశ్వరూపాన్ని సినిమా చూపించి సినిమాని సూపర్ సక్సెస్ చేశారు. ఈ సినిమాని చాలా రిచ్గా వచ్చిందని చాలామంది అంటూ ఉండేవారు. సో ఆ రిచ్నెస్ ఎంత అంటే అప్పట్లో 60 ఏళ్ళలోనే ఆ సినిమాకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది 5 కోట్ల రూపాయలు పద్మనాభం గారికి సంపాదించి పెట్టిందంట. అంటే ఎన్ని రెట్లు సంపాదించింది అంటే ఆ పాత్రకి ఆయన ఎంతగా నప్పారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదు. కథాంశంలో ఒక అమాయకుడైన వ్యక్తి అనేక చిక్కు సమస్యలను ఈజీగా సులభంగా చెప్పగలగటం అనేది ఒక చిన్న థ్రెడ్గా కథ తీసుకుని దాన్నే అల్లుకుంటూ వెళ్ళి ఆ సమస్యలు పెద్దవైనా చిన్నవైనా పరిష్కరించే స్థాయికి వెళ్ళడం అనేది రాజుకి అంటే ముఖ్యంగా పాలించేవాడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసినట్టుగా చాలాసార్లు పద్మనాభం గారు తన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. ఇక
పెద్ద ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా వచ్చారు ఈ సినిమాలోకి అనేది మనం మాట్లాడుకుంటే, ఆయన చెన్నైలో చదువుకోవడానికి వెళ్ళారు. నెల్లూరు కదా వారిది పుట్టిన ఊరు. నెల్లూరు నుంచి చెన్నైలో చదువుకోవడానికి వెళ్ళి ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు. ఒక రూమ్మేటు ఆయన కలిపి ఉంటూ వంట వండుకుంటూ వారే సొంతగా వంట వండుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. కానీ ఆయన పాటలు అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ సంగీతం తాలూకు నేపథ్యం ఆ ఇంట్లోనే ఉంది. నాన్నగారు కూడా బాగా పాడతారు, కచేరీలు క్లాసికల్ సాంగ్స్ పాడతారు, అలాగే హరికథలు కూడా చెప్పేవారని ఎక్కడో చదివినట్టు నాకు గుర్తు. సో శైలజమ్మ కూడా ఆ ఇంట్లో నుంచి వచ్చింది కదా. సో ఈ పాటలు పాడటం అనేది ఆ కుటుంబంలో ఉన్న ఒక సంస్కృతి సాంప్రదాయంగా వచ్చింది. సో ఆయన చెన్నైలో చదువుతున్నా కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా పాటల పోటీలు ఉంటే ఆయనకి ఆ పాటల పోటీలకు వెళ్ళటం అనేది చేస్తూ ఉండేవారట. ఒకసారి పాటల పోటీల్లో ఆయన పాడుతున్నప్పుడు ఎస్పి కోదండపాణి గారు తన మిత్రులతో అంటే జడ్జిగా వచ్చారంట అక్కడికి. ఈ కుర్రాడు చాలా బాగా పాడుతున్నాడు అని చెప్పారు. అతనికి అంటే బాలుగారికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట. సాధారణంగా ఏంటంటే ఈ జడ్జెస్ అనేవాళ్ళు పార్టిసిపెంట్స్తో మాట్లాడకూడదు, కానీ ఆ సంప్రదాయాన్ని కొంచెం పక్కన పెట్టి మిత్రుడితో కబుర్లు పెట్టి ఎస్పీబీ గారిని ఆ తర్వాత అంటే జడ్జిమెంట్ కూడా అయిపోయిన తర్వాత పిలిచి, నీకు సినిమాలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, సినిమా అవకాశం ఇస్తానంటే అప్పటికే సినిమాలు ఆయన చెన్నైలో ఉన్నాడు కదా, సినిమాల గురించి ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ ఎలాగ పాండే బజార్లో ఎలాగా యాచన కాదు, కానీ మొత్తానికి చాలా విషాదమైన జీవితాలు గడపడం అనేది ఎస్పీబీ గారికి అప్పటికే తెలుసు. కనుక ఏదో మాట వరుసగానే ఉంటారులా, ఆయన పెద్ద ఆయన నేను పాట విని అని చెప్పి అనుకుని, ఎంత భాగ్యం సార్, మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే నేను రాకుండా ఎలా ఉంటే చాలా నిరాడంబరంగా చెప్పారట. అయిపోయింది, చదువుకుంటున్నారు. ఆయన చదువుకుంటూ ఉన్న సమయంలో ఒకరోజు పద్మనాభం గారికి ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక అయిపోయిన తర్వాత కొత్త గాయకుల్ని ఎవరైనా పాడిద్దాం, ఎందుకంటే ఇందాక చెప్పిన ఆ సీక్వెన్స్ ఉంది కదా ఉంటే, ఓకే జయసుదాస్ గారు ఉన్నారు, పివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇలా కళ్యాణం రాఘవ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ పాడుతున్నారు కదా, కొత్త కొంచెం ఉదాహరణ దాన్ని పరిచయం చేద్దామంటే ఎవరైనా ఉన్నారా అని అడిగారు పద్మనాభం గారు. ఉన్నారు, మొన్న నేను ఆ మధ్య ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు పాడుతున్నారు, అతను చిన్నపిల్లవాడు చాలా బాగా పాడుతున్నాడు అంటే, చేద్దామన్నా పిలుద్దామన్నా అన్నారంట. సరే రానే వచ్చింది అవకాశం. వస్తే ఎస్పీబీ గారికి కబురు పెట్టి, నీకు ఈ సినిమాలో పాడించాలనుకుంటున్నావు, నీకు కబురు పెడతాం, రెడీగా ఉండు, ఎప్పటికైనా నువ్వు వచ్చేలాగా ఉండాలి, కారు కూడా పంపిస్తాం నీకు అని చెప్పారంట. అసలు ఇంకా ఆనందానికి అవధులు లేకుండా ఇంటికి వెళ్ళిపోయారంట. పాడేస్తున్న ఆ రూమ్మేట్తో ఆ కబుర్లు చెప్పి రాత్రి అంతా నిద్రపోకుండా వెయిట్ చేశారంట. తెల్లవారిన తర్వాత 10 గంటలకల్లా కారు వస్తుందని చెప్పారంట. ఆయన వెయిట్ చేశారు, కారు రాలేదు అనుకున్నారు. అప్పుడే అయిపోయింది సినిమా అంటే ఇదే, ఏదో చెప్తారు కానీ మన సంతృప్తి కోసం అక్కడ జరగదు అని అనుకుని వెళ్దామా వద్దా అని ఊగిసలాడి కొంతసేపు అనుకున్నారంట. ఏమో నిజంగానే ఆయన మర్చిపోయి ఉండొచ్చు కదా కారు పంపడానికి, నేను చాలా చిన్నగా అయిపోయాను కదా అనుకుని ఆయనకు ఒక సైకిల్ ఉండేదట. అంటే సైకిల్ మీదే ఆయన కాలేజీకి వెళ్ళేవారట. అంటే సైకిల్ ఆషామాషిది కాదు కదా, బైసికిల్ థీవ్స్ అని ఒక సినిమానే వచ్చింది, నియో రియలిజం, ఇటాలియన్ మూవీ అది. ప్రపంచ సినిమాకి అది ఒక హెడ్లైన్ లాగా ఉంటుంది అనమాట. అలాంటి సినిమాలో సైకిలే ప్రధాన ఇతివృత్తంగా తీసిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది. సో మన దీంట్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్లో కూడా దాని గురించి చర్చించాం. సో ఎస్పీవి గారు సైకిల్ వేసుకుని వెళ్ళి గేట్ మీద దగ్గర పెట్టి, నాన్న ఈ సైకిలే నాకు ప్రాణం, కొంచెం జాగ్రత్తగా ఉంచు అని చెప్పి లోపలికి వెళ్ళగానే, అరే ఇదేంటే నీకోసం వెయిట్ చేస్తున్నాము, మరి కారు అనగానే కారు రాలేదా అని అడిగారట. సో రాలేదు సార్, పర్లేదండి అని ఆయన అన్నారట. ఈలోపు డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చిందండి, అందుకని వెళ్ళకపోయాం టైంకి అని చెప్పి ఆయన బాధపడుతుంటే ఎస్పీబీ గారు అనుకున్నారు, అమ్మయ్య అంటే పంపించారనమాట మన కోసం, అంటే మనలో ఏదో ఆర్టిస్ట్ ఉన్నాడనమాట అని చెప్పి సంతోషపడ్డారంట. ఇంకా పాట మిగతా వాళ్ళందరూ పాడుతున్నారు. ఈయన టర్న్ వచ్చినప్పుడు ముక్కలుగా తీస్తారు కదా, తీసినప్పుడు ఆయన పాడమనగానే ఒకే టేకులో మొత్తం పాడేశారు. అసలు ఆశ్చర్యపోయారంట. సుశీలం గారు కూడా 2-3 టేకులు తీసుకున్నారంట. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పివి శ్రీనివాస్ గారు కూడా టేకులు తీసుకున్నారంట. ముఖ్యంగా కళ్యాణం రఘురామయ్య గారు అయితే నాటకాలు ఆయన కదా, ఆయనకైతే దీనికి సూట్ అవ్వదు. ఆయన చాలా ట్రాక్లు తీసుకున్నారు, చాలా టేకులు తీసుకున్నారట. ఎస్పీబీ గారు పాడేసరికి ఒక్కసారి తల మీద చేయబెట్టి, కోదండపాణి గారు, నాన్న నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న అని చెప్పి ఆశీర్వదించి 300 రూపాయలు పద్మనాభం గారు ఆయన చేతిలో పెట్టారంట. అబ్బా, ఇంకా ఆకాశాన్ని అంటుకున్నంత ఆనందపడిపోయి వెళ్ళిపోయి చక్కగా 200 రూపాయలు నాన్నగారికి పంపించారంట.
ఈ పంపించడం ఏంటి అంటే ప్రతి నెల ఎస్పీబీ గారు ఉండటానికి తినటానికి ఆయన ప్రతి నెల 80 రూపీస్ పంపించేవాళ్ళట. అందుకని ఆయనకి 200 పంపించేసి తన సంపాదనని నాన్నగారు ఇంకా మీరు 2 months దాకా నాకు పంపించక్కర్లేదు అని చెప్పి రాశారంట. నిజంగా కనుక ఆ రోజు పద్మనాభం గారికి కోదండపాణి గారు చెప్పుకున్నా ఉన్నా ఆ కారు వెళ్ళినందుకు మా సైకిల్ మీద మనమే వెళ్తాంలే అని ఎస్పీబీ గారు కొంచెం బద్దకించిన, ఒకవేళ నిజంగానే ఆ సినిమా కోసం ఆయన వెళ్ళకపోయినా ఒక మధుర గాయకుడిని మనం కోల్పోయేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పక్కర్లేదు. ఆయన చేసినన్ని ప్రయోగాలు కానీ ఇంకా అసలు అన్నిటికంటే ముఖ్యమైనది పాడుతా తీయగా లాంటిలో తనతో పాటు ఈ గానం అనేది అంతరించిపోకూడదు, భవిష్యత్ తరాలకు కూడా ఉండాలని చెప్పి పాడుతా తీయగా అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించి రామోజీ గారి సహకారంతో వేల మంది వర్ధమాన గాయకులను తయారు చేసిన మహనీయుడు ఎస్పీబీ గారు ఈ సినిమాలోనే మొదటి పాట పాడారు. సో ఆ డబ్బులు తీసుకున్నప్పుడు 300 రూపాయలు తీసుకుంటున్నప్పుడు చేతులు వణికినాయట. ఆ చేతులను గట్టిగా పట్టుకొని కోదండపాణి గారి చేతులు పట్టుకొని చేతులు నమస్కరించి చాలు సార్ నా జన్మధాన్యం అయిపోయిందని చెప్పి వెళ్ళారట. ఆ తర్వాత కాలంలో పద్మనాభం గారు చాలా చోట్ల అంటే వయోవృద్ధులు అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు అడుగుతారు కదా, చాలాసార్లు చెప్పారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక మహాగాయకుడిని సినిమాకి పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది అని. సాధారణంగా ఆ సినిమా వాళ్ళు కొంచెం పోజు ఉన్న వాళ్ళైతే ఏం చెప్తారంటే, అవునయ్యా బాలుకి నేనే ఇచ్చాను ముందు అవకాశం ఏదో అని కొంచెం తేలిగ్గా మాట్లాడతారు, కానీ ఆయన మాత్రం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారట. సో ఆయన దగ్గర అంత ఉదాత్తత ఉంటే ఎస్పీబీ గారు కూడా ఆనాడు కనుక పద్మనాభం గారు నాకు భిక్ష వేయకపోతే, సినిమా అవకాశం అనే భిక్ష వేయకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కానీ అని ఆయన దానికి సమాధానంగా ఎంత గొప్ప సమాధానం చెప్పారో చూడండి. అవి మహనీయులు తాలూకు అంతర్లీనంగా ఉండే భావాలు ఎలా ఉంటాయో అని చెప్పడానికి మాత్రమే నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. ఈ సినిమా సుఖాంతమైంది, గొప్పగా వచ్చింది. ఇందాక మనం చెప్పినట్టు 6 లక్షలు ఖర్చు పెడితే 6 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ సినిమా హిట్ కావడానికి ఆ కథాంశంతో పాటు నటీనటుల యాక్టింగ్తో పాటు పాటలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. దాంట్లో కొన్ని వాటిలో ఒక పాట, అహో ఏమి వింత మోహం, అహో ఏమి కలవరము, ఏమి కలకలము, ఏమి ప్రణయదాం, అహో ఏమి వింత దాహం. ఈ పాటను రాజశ్రీ గారి మీద మిగతా వాళ్ళందరూ ఇందాక చెప్పిన కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రామకృష్ణ గారు, హర్నాథ్ గారు వీళ్ళందరూ ఆవిడని వెంటాడుతూ పాడే పాట అనమాట అది. సో రకరకాల గొంతులు పాడారు ఆ పాటలో. ఇక ఇంకొకటి మనం అన్నాం కదా, ఒక సినిమాలో పాడితే ఈయన కన్నదాసన్ గారు ఆ సినిమాలో పెట్టలేదు, అదే పాటని ఈ సినిమాలో మళ్ళీ జోపించుకున్నారు, పెట్టారు అని చెప్పాం కదా. ఆ పాట ఏంటంటే, హరిహరి నారాయణో ఆది నారాయణో కరుణించి మమ్మేలు కమలలోచనుడా. హై పిచ్చులో సాకి మొదలయ్యి తర్వాత చెబితే చాలా ఉంది, ఇంటే ఎంతో ఉంది, చెబుతా ఇనుకోరా వెంకటస్వామి అని ఒక ఫోక్ సాంగ్ లాగా ఆ పాట వెళ్తుంది. అది గొప్ప పాటలాగా అయింది. అలాగే పద్మనాభం గారు గీతాంజలి గారి మీద ఒక డ్యూయట్ కూడా చేశారు. అది పిఠాపురం నాగేశ్వరరావు గారు, సుశీలమ్మ గారు పాడారు. అదేంటంటే, మంగిడీలు మంగిడీలు ఓ పూల భామ, మంగిడీలు ఓ పూల భామ, చిన్నారి చిలకమ్మ చిరునవ్వుల చిట్టమ్మ, చిన్నారి చిలకమ్మ చిరునవ్వుల చిట్టమ్మ, మంగిడీలు ఓ పూల భామ. ఇది సో ఏదో అనుకున్న చిన్న ఏదో అణువంత సంగీత జ్ఞానంతో లేకపోతే గాత్రంతో పాడే ప్రయత్నం చేశాను, కానీ ఆ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంటాయి పాటలు మీరు చూడండి. శ్రీ 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 మర్యాద రామన్న అనేది పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్పగా
రాణించి మంచి డబ్బులు సంపాదించి పెట్టింది. యూట్యూబ్లో ఉంది, మీరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇది శ్రీ శ్రీ మర్యాద రామన్నకు సంబంధించిన కొన్ని విశేషాలు. చాలా విశేషాలని మాత్రం మనం ఎప్పుడు చెప్పుకునేదే టైం కన్స్ట్రైన్ మనకు ఒకటి ఉంది కనుక ఇంతటితో ఈ విశ్లేషణ కార్యక్రమం ముగించి మళ్ళా వచ్చే మంచి సినిమాతో నేను మీ ముందుకు వచ్చి మరిన్ని ముచ్చట్లు మీతో చేస్తాను. అందక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.